హాయ్ ఫ్రెండ్స్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అదేనండి ఈపీఎఫ్ఓ తమ 7,06,00,000కు పైగా ఉన్నటువంటి చందాదారులకు శుభవార్తనైతే చెప్పిందండి. యాజమాన్యం నుంచి తనిఖీ లేదా ఈపీఎఫ్ఓ ఆమోదం లేకుండా ఉద్యోగులే వారి పుట్టిన తేదీ, జాతీయత, లింగం, తల్లి, తండ్రి వంటి పేరు, జీవిత భాగస్వామి పేరు, కంపెనీలో చేరిన చిరునామా, చేసిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలను ఆన్లైన్లో మార్చుకునే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చింది. అంతేకాక ఆధార్ ఓటీపీతో ఈపీఎఫ్ ఖాతాను కొత్త కంపెనీకి బదిలీ చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్లయితే యాజమాని వద్ద పెండింగ్లో ఉన్న బదిలీ క్లెయిమ్ అభ్యర్థనను తొలగించి మరీ చందాదారులు నేరుగా ఈపీఎఫ్ఓకు క్లెయిమ్ అయితే సమర్పించవచ్చు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ సేవలను శనివారం అయితే పరిచయం చేశారండి. 2017 అక్టోబర్ 1 తర్వాత యూనివర్సల్ అకౌంట్ అదేనండి యుఏఎన్ నెంబర్ పొందిన వ్యక్తులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఎటువంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. 2017 అక్టోబర్ 1 కంటే ముందు యుఏఎన్ జారీ అయితే ఈపీఎఫ్ఓ ఆమోదం లేకుండా యాజమాన్యాలు ఈ వివరాలను సరిచేయవచ్చు. అటువంటి సందర్భాలలో పత్రాల ఆవశ్యకత కూడా సరళీకృతం చేశారండి. ఆధార్తో యుఏఎన్ అనుసంధానం కాకపోతే ఏదైనా దిద్దుబాటు కోసం పత్రాలను యజమాని భౌతికంగా సమర్పించాలి. ధృవీకరణ తర్వాత యాజమాన్యాలు ఆమోదం కోసం ఈపీఎఫ్ఓకు పంపాల్సి ఉంటుంది అని వివరించారు. సభ్యులు దాఖలు చేసిన ఫిర్యాదుల్లో దాదాపు 27% ప్రొఫైల్ ఈకేవైసీ సమస్యలకు సంబంధించినవేనని మంత్రి తెలిపారు. ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తరువాత ఉద్యోగుల భవిష్య నిధి సంస్థకు ఫిర్యాదులు గణనీయంగా తగ్గుతాయని ఆయన అయితే ఆశాభావాన్ని వ్యక్తం చేశారండి. దీంతో పేరు మార్పు, ఖాతా బదిలీ చందాదారులు చేసుకునే విధంగా యాజమాన్యంతో పని లేదని ఈపీఎఫ్ఓ అయితే చెప్తోంది. ఆన్లైన్లో వ్యక్తిగత వివరాలను మార్చుకోవచ్చు. ఈపీఎఫ్ఓ ఖాతాను సైతం బదిలీ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ చందాదారులకు కొత్త సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఈపీఎఫ్ఓ అయితే తమ 7,06,00,000 మంది చందాదారులకు అయితే శుభవార్తనైతే చెప్తుందండి. ఈ విషయాన్ని ఈపీఎఫ్ఓ చందాదారులు దృష్టిలో ఉంచుకుని మీ యుఏఎన్ నెంబర్ అలాగే మీ యొక్క ఆధార్ ఓటీపీ ద్వారా ఈ యొక్క సౌకర్యాలను మీరే సొంతంగా అయితే నిర్వహించుకోండి.